హలో అండి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ ముందుకు మళ్ళీ నేను ఒక కొత్త రెసిపీ తీసుకొచ్చాను. అదేనండి పల్లీ చెక్కీ తీసుకొచ్చాను. ఒకసారి చూసేద్దామా ఎలా చేయాలో? దీనికోసం 1 కేజీ పల్లీలు తీసుకొని మందంగా ఉన్న గిన్నెలో ఆ పల్లీలు వేసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. దీన్ని సిమ్లో వేయించుకుందాం అనమాట. మందంగా ఉన్న దానివల్ల ఏంటంటే పల్లీలన్నీ ఈక్వల్గా ఫ్రై అవుతూ ఉంటాయి అండ్ బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. అలా సిమ్లోనే వేయించుకుందాం పల్లీలన్నిటిని. పల్లీలన్నీ బాగా వేగేంత వరకు వేయించుకుని అదిగోండి బాగా వేగినాయి కదా. తర్వాత ఆ పల్లీలన్నీ చల్లారిన తర్వాత పొట్టు తీసుకుని ఇలాగా 2 బద్దల కింద చేసుకుందాం. తర్వాత ఒక గిన్నెలోకి కేజీ బెల్లం తీసుకుందాం. దాంట్లోకి ఒక 350 ml వాటర్ యాడ్ చేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టి తిప్పుతూ ఉందాం. తర్వాత ఒక ప్లేట్లో వాటర్ తీసుకుందాం. నెక్స్ట్ ఒక పెద్ద ప్లేట్లో దానికి మొత్తం నెయ్యి రాద్దాం. ఒక గిన్నెకి కూడా నెయ్యి రాద్దాం కింద. నెక్స్ట్ చాక్ కూడా తీసుకుని దానికి కూడా నెయ్యి రాసి పక్కన పెట్టుకుందాం. ఇవ్వండి పాకం చూసారా? వాటర్లో వేస్తే చూడండి అలా దగ్గరికి అనేటప్పుడు ముద్దలాగా అనాలి. నెక్స్ట్ కింద కొట్టేటప్పుడు టింగ్ అనాలి. ముదరపాకం అంటారు. ఇలా వచ్చిందంటే పాకం రెడీ అయిపోయినట్టే. ఇంక దీంట్లో వేరుశనగ గుళ్ళు యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకుని బాగా తిప్పేయాలి. స్టార్ట్ చేసి ఇంకా తిప్పుతూనే ఉండాలి బాగా మొత్తం అన్నీ కలిసేంత వరకు. ఈ పాకం చల్లారకుండానే మొత్తం అంతా ఇందాక మనం నెయ్యి రాసుకున్న ప్లేట్లో మొత్తం వేసేసుకుందాము. వేసేసుకుని మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఈ పాకం అనేది ముదరపాకమే రావాలి. లేత పాకం వచ్చిందంటే మొత్తం ఎటుకాయ విడివిడిగా అయిపోతాయి వేరుశనగ గుళ్ళన్నీ. బాగా స్ప్రెడ్ చేసుకుందాం. అందుకే ముదరపాకం దాకా వచ్చేంత వరకు ఉంచుకొని నెయ్యి రాసుకున్న ప్లేట్లో మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాం. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ ప్లేట్ అంతా. ఇదంతా మొత్తం ఆ పాకం అంతా వేడిలో ఉన్నప్పుడే స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పాకం లేత పాకం అయితే మనకి మొత్తం ఇవన్నీ విడిపోతూ ఉంటాయి. కరెక్ట్గా ముదరపాకం ఉండాలి. పాకం మట్టికి ఎగ్జాక్ట్గా పట్టాలి. కొంచెం నొక్కి పెట్టి పామేయాలి అవన్నీ. ఆ వేడిగా ఉన్నప్పుడే చిన్న చిన్న పీసెస్ కింద మనం కట్ చేసుకోవాలి. అలా ఘాట్లు పెట్టి వదిలేయాలి. అలా ఘాట్లు పెట్టి అలా వదిలి ఆరిన తర్వాత పూర్తిగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత తీస్తే ఇగోండి పల్లీ చిక్కీ వచ్చేస్తుంది అలాగా నీట్గా. చూసేసారుగా పల్లీ చిక్కీ ఎలా చేయాలో. వెంటనే ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.